నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు లక్ష్మి కిచెన్ లో అలసంద వడలు చేసుకున్నామండి. అలసంద వడలకు కావాల్సిన వస్తువులండి: హాఫ్ కేజీ అలసంద బేడలు తీసుకున్నాను. ఈ అలసంద బేడలు ఎర్రవండి. ఇవి ఒక గిన్నెలోకి వేసుకొని ఒక 2 సార్లు బాగా కడిగి ఇంకా కొన్ని వాటర్ పోసుకొని ఒక 5 గంటలు నానబెట్టుకున్నానండి. ఈ కప్పు నిండా బియ్యం తీసుకొని బియ్యం కూడా బాగా కడిగి ఈ బియ్యాన్ని కూడా 5 గంటలు నానబెట్టుకున్నానండి. 5 గంటల తర్వాత అలసంద బేడలు చాలా బాగా నానాయండి. మనం బియ్యం కూడా నానబెట్టుకున్నాం కదా, ఈ బియ్యం కూడా బాగా నానాయండి. 10 పచ్చిమిరపకాయలు, 2 ఇంచి అల్లము, 15 ఎల్లిపాయలు, హాఫ్ కేజీ అలసంద బేడలకు ఇవి కరెక్ట్ గా సరిపోతాయండి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అలసంద బేడలు మిక్సీ గిన్నెలోకి వేసుకున్నామండి. ఇక్కడ నేను అలసందలను కడగలేదండి, పొట్టుతోనే వేసుకుంటున్నాను. కొన్ని అల్లం ముక్కలు వేసుకున్నాం, కొన్ని ఎల్లిపాయలు వేసుకున్నాం, కొన్ని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, నానబెట్టుకునే బియ్యం వేసుకున్నాం, నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నామండి. దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, మనం బాగా నానబెట్టుకున్నాం కదా అలసంద బేడలు. మిక్సీ పట్టుకునే పిండిని ఒక గిన్నెలోకి వేసుకున్నామండి. పిండిని నేను మరీ మెత్తగా పట్టుకోలేదు, కొంచెం బరకగా పట్టుకున్నాను. నేను ఇక్కడ అలసంద బేడలను కొన్ని వేసుకొని 3 సార్లు పట్టుకున్నానండి. ఇక్కడ పిండి ఎక్కువ ఉందండి నాకు. ఒక స్టీల్ డబ్బా తీసుకొని డబ్బాలోకి కొంచెం పిండి తీసుకున్నాను. ఈ పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటానండి. మనం ఎప్పుడు కావాల్సింటప్పుడు మళ్ళీ వడలు చేసుకోవచ్చు. ఇక్కడ గిన్నెలో ఇంకో కొంచెం పిండి ఉంది కదండి. సన్నగా కట్ చేసుకునే కరివేపాకు వేసుకున్నాం, సన్నగా కట్ చేసుకునే ఉల్లిగడ్డలు వేసుకున్నాం, సన్నగా కట్ చేసుకునే కొత్తిమీర వేసుకున్నాం, హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాం, 1 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం, 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాం, 1 స్పూన్ వంట సోడా వేసుకున్నాం, 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాం. గరం మసాలా వేసిన తర్వాత మసాలాలన్నీ కలిసేటట్టుగా బాగా కలుపుదామండి పిండిని. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత ఆయిల్ పెట్టుకునే బాండిల్ పెట్టుకున్నాం. ఆయిల్ వేడెక్కినాక కొంచెం వడపిండి తీసుకొని ఆయిల్ వేడైందో లేదో వేసి చూస్తామండి. ఆయిల్ వేడైంది. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నామండి. వాటర్ ఎందుకు తీసుకుంటున్నానంటే మనం వడ చేస్తాం కదా, ఆ పిండి చేతులకు అంటుకోకుండా వాటర్ లో చేయద్దుకొని వడపిండి తీసుకున్నామండి. వడపిండిని రౌండ్ గా చేసుకొని చేత వడను ఒత్తుకున్నామండి. మధ్యలో ఓలు పెట్టుకొని ఆయిల్లో వడను వేసుకున్నాం. మిగతా వడలన్నీ ఇలాగనే చేసుకొని అన్ని ఆయిల్ వేసుకున్నామండి. చిన్న మంట పెట్టుకొని వడలను బాగా ఫ్రై చేసుకున్నామండి. మంట ఎక్కువ పెట్టుకుంటే వడలు పైన కాలుతాయి, లోపల పచ్చిగా ఉంటాదండి, పిండి లాగా అంటాది. ఇటు పక్కకు వడలు బాగా ఫ్రై అయినాయండి. మళ్ళీ ఇంకొక పక్కకు వడలన్నీ తిప్పేసుకున్నామండి. ఇటు పక్కకు అటు పక్కకు 2 పక్కలు బాగా ఫ్రై చేసుకొని ఇక్కడ వడలు బాగా ఫ్రై అయినాయండి. వడలను ఒక జాలి గంటలో తీసుకున్నాం. చూడండి వడలు ఎంత బాగా కాలినాయో. ఒక ప్లేట్ లోకి వేసుకున్నాం. మిగతా పిండి ఉంది కదండి, ఆ పిండిని కూడా ఇలాగనే వడలు చేసుకొని ఆయిల్ ఎన్ని పడతాయో అన్ని మాత్రమే వేసుకున్నామండి. ఈ వడలను అటుపక్కకు ఇటుపక్కకు 2 పక్కలకు బాగా కాల్చుకున్నామండి. ఈ వడలు బాగా కాలినాయండి. ఒక ప్లేట్ లోకి తీసుకున్నాం. అంతేనండి, మన అలసంద వడ రెడీ అయిందండి. అలసంద వడ బాగా కాలిందండి. చూడండి లోపల వరకు బాగా ఫ్రై అయింది. ఈ వడను టేస్ట్ చేస్తామండి. ఈ వడ చాలా బాగుందండి. తింటే కారము, ఉప్పు, మసాలాలు అన్ని కరెక్ట్ గా సరిపోయినాయండి. ఈ వడలు పప్పన్నంలోకి, రసమన్నంలోకి, సాయంకాల స్నాక్స్ లోకి చాలా బాగుంటాయండి. మీరు కూడా ఈ వడలు ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.